హే ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కలల గ్యాలరీ. ఈరోజు మనం ఉలెన్ థ్రెడ్స్తో చాలా అందమైన డెకర్ ఫ్లవర్ బంచెస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ ఉంటే చాలండోయ్, చాలా ఈజీగా ఫ్లవర్ బంచెస్ని రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ కలర్ టేప్ కానీ ఫ్లవరింగ్ వైర్ కానీ అవైలబుల్గా లేకుంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో వీడియో మధ్యలో నేను చిన్న చిన్న టిప్స్ ఇస్తుంటాను. ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఉలెన్ థ్రెడ్ని తీసుకొని ఇలా 2 ఫింగర్స్కి 20 టైమ్స్ చుట్టుకోవాలి. రౌండ్స్ ఈక్వల్గా చుట్టుకుంటే ఫ్లవర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా చుట్టుకున్న థ్రెడ్స్ని 2 సైడ్స్లో ఫ్లవరింగ్ వైర్తో ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్లవరింగ్ వైర్ కనుక అవైలబుల్గా లేకుంటే ఇంట్లో యూజ్ చేయని కరెంట్ వైర్స్ లోపల చిన్న చిన్న కాపర్ వైర్స్ ఉంటాయి కదా, వాటితో మనం ఇలా ఫ్లవరింగ్ వైర్ ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ ఫ్లవరింగ్ వైర్ని చుట్టుకున్నాక ఎగ్జాక్ట్గా మిడిల్లో థ్రెడ్ని కరెక్ట్గా కట్ చేస్తే 2 సైడ్స్లో ఈక్వల్గా వస్తాయి. అప్పుడు ఫ్లవర్స్ అనేవి ఈక్వల్గా కనిపిస్తాయి. ఇలా కొన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకొని, ఒకవేళ మీకు డిఫరెంట్ కలర్స్ కావాలన్నా కూడా మీరు డిఫరెంట్ కలర్స్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు గ్రీన్ టేప్ తీసుకొని ఫ్లవర్ కాడకి చుట్టుకోవాలి. ఇలా ఫ్లవర్ కాడకి ఇలా చుట్టుకోవడం వల్ల ఫ్లవర్ అనేది న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ టేప్ ప్లేస్లో మీరు గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ కూడా అవైలబుల్గా లేకుంటే వైట్ కలర్ పేపర్కి గ్రీన్ కలర్ స్కెచ్ కానీ కలర్ కానీ వేసి ఈ గ్రీన్ కలర్ టేప్ లాగా యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేయడం వల్ల ఫ్లవర్స్ అనేవి చాలా న్యాచురల్ లుక్ వస్తాయి. చూడండి, ఈ ఫ్లవర్ ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది, చూడడానికి చామంతి పూలాగా అనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా ఫ్యామిలీ, ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలా ఈజీగా ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఫ్లవర్స్ని తీసుకొని ఒక స్మాల్ బంచ్ లాగా అరేంజ్ చేసుకొని గ్రీన్ కలర్ టేప్ యూజ్ చేస్తూ వాటిని చిన్న చిన్న బంచెస్ లాగా రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చినట్లు డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేసుకొని, ఒకే కలర్ కాకుండా ఒకే బంచ్లో డిఫరెంట్ కలర్ కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి డిఫరెంట్ షేప్స్లో కూడా ఫ్లవర్స్ని కట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా మీ అవుట్పుట్తో చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. అండ్ ఇలా కొన్ని స్మాల్ ఫ్లవర్ బంచెస్ని రెడీ చేసుకొని ఒక లాంగ్ వైర్ తీసుకొని ఈ ఫ్లవర్ బంచెస్ని ఒకదాని తర్వాత ఒకటి గ్రీన్ కలర్ టేప్ యూజ్ చేస్తూ నీట్గా ఆ లాంగ్ వైర్కి అరేంజ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ని ఇంట్లో డెకరేషన్గా లేదా గిఫ్ట్ లాగా లేదా షో పీసెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటి చెప్పనా, మన చేతితో చేసాం కదండి, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. సో చూడండి, ఫైనల్గా మన ఫ్లవర్ బంచ్ అనేది రెడీ అయింది. చాలా న్యాచురల్గా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ రిజల్ట్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఈ క్రియేటివ్ జర్నీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.